ఎక్కడ చూసినా కూడా ఇదే టాపిక్ అయితే రన్ అవుతుంది. అటు ఫేస్బుక్ కానీ, అటు ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే రన్ అవుతుంది. బొమ్మ గురించి అయితే అవుతుంది. 2 రాష్ట్రాలు అయితే కుదిపేసే విషయం. ఎట్టకేలకు బొమ్మ ఓనర్ని అయితే పట్టుకున్నారు అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. కుకట్పల్లి దగ్గర అయితే అరెస్ట్ చేశారు. ఈ ఇమ్మడి రవి గారిని అయితే పట్టుకున్నారని చెప్పేసి మనకైతే న్యూస్ వస్తున్నాయి. ఇతను ఎవరు అసలు అని చెప్పేసి మనకైతే చాలా దగ్గరలో అయితే వినిపిస్తూ ఉంది. ఒకటైతే ఫేక్ న్యూస్ అయితే రన్ అవుతూ ఉంది. అదేంటి అంటే నాకు కూడా తెలియక ఒక షార్ట్ అయితే చేశారు దాని గురించి అయితే. అదేంటి అంటే తన వైఫై దాన్ని పట్టించింది అని చెప్పేసి రన్ అవుతూ ఉంది. ఫేక్ న్యూస్ అయితే రన్ అవుతుంది. అదైతే ఫాల్స్ అని చెప్పేసి కూడా మనం అయితే కొన్ని న్యూస్ ద్వారా అయితే నాకైతే తెలిసాయి. ఎందుకు అంటున్నానంటే ఇతనికి వాళ్ళ వైఫ్కి 5 years ముందే అయితే ఏదైతే డైవర్స్ ఉంటుందో అదైతే 5 years ముందే అయితే ఇవ్వడం కూడా జరిగింది అని చెప్పేసి మనకైతే కొన్ని న్యూస్లో అయితే తెలుస్తుంది. ఇంకా ఇతని గురించి అయితే చేద్దాము. ఇతను ఎవరు అసలు అంటే ఇతను ఒక వైజాగ్ వాసి. వైజాగ్లో ఇంతకుముందు రన్ చేసేవాడు. ఎట్టకేలకు హ్యాకింగ్ గురించి కొన్ని సైట్ల గురించి అయితే ఈయన తెలుసుకొని నేనే ఏదైతే ఫస్ట్ మూవీ వస్తుందో ఆ ఫస్ట్ మూవీ నేనే చూడాలని చెప్పేసి ఏదైనా ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు ఈ ఫస్ట్ మూవీని ఈయనే కాపీ చేసుకొని ఈయనే చూసేటట్లు అరేంజ్ చేసుకున్నాడు మొత్తానికి. ఇంతకుముందు కూడా చిన్నపిల్లాడు అక్కడ ఇంట్లోనే మొత్తం అరేంజ్ చేసుకొని ఏదైనా ఫస్ట్ మూవీ వస్తే అతనే చూడడం ఇట్లా ఆనందించేవాడు. ఎట్టకేలకు వీళ్ళిద్దరు మెంటాలిటీ ఒకటే అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఇతను కూడా సేమ్ వైజాగ్లో నుంచి రన్ చేసేవాడు. తర్వాత ఇంకా అయితే హైదరాబాద్కి రన్ అవ్వడం కూడా జరిగింది. హైదరాబాద్లో అయితే కొన్ని రోజులు ఉన్నాడు. ఇంకెట్టకేలకు ఇక్కడ ఉంటే పట్టుకుంటాను అని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోయి పక్క దేశంకి వెళ్ళిపోయి అక్కడి నుంచి రన్ చేయడం కూడా జరుగుతుంది. ఎట్టకేలకు పోలీసులు అయితే ఈయన్ని పట్టుకున్నారు. ఎట్లా పట్టుకున్నారు అంటే ఇంకా ఆయన హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్ లీగల్ వెబ్సైట్ని రన్ చేస్తుంటే ఇల్లీగల్ వెబ్సైట్కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, దాన్ని పబ్లిసిటీ చేయడానికి నుంచి అయితే వస్తాయి. బెట్టింగ్ యాప్స్ నుంచి అయితే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోలేరు. యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా చేసుకోలేరు. వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటి వెబ్సైట్లో కానీ ఒక రూల్స్ కానీ ఒక బొమ్మ కానీ ఇలాంటి వెబ్సైట్లు అయితేనే వాళ్ళు ప్రూవ్ చేయగలుగుతారు. ఎవరైతే ఇలాగా రన్ చేస్తారు ఇల్లీగల్గా ఈ ఇమ్మడి రవి ఎవరైతే ఉన్నారో అతన్ని అయితే అప్రూవ్ అవ్వడం కూడా జరిగింది. ఎట్టకేలకు వాళ్ళ నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతాయి కదా, అవి మన కుకట్పల్లిలో ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా మనకి తెలుస్తుంది. ఆయన అయితే ఈ ట్రాన్సాక్షన్లో కొన్ని డబ్బులు తీసుకున్నట్టు కూడా మనకి తెలిసి ఇంకా పోలీసులు ఎట్టకేలకు ఆ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు గమనిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ ఇమ్మడి రవి గారిని ఇలాగైతే పట్టుకోవడం కూడా జరిగింది. ఇది అయితే వాళ్ళ వైఫ్ ఫాల్స్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఎట్టకేలకు బొమ్మ అతన్ని అయితే పట్టుకున్నారు మన పోలీసులు. అయితే ఎవరిది తప్పు, జనాలది తప్ప లేకపోతే బొమ్మది తప్ప అని చెప్పేసి మనమైతే మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఒక మూవీ చూడాలంటే మిడిల్ క్లాస్ పర్సన్ ఒక మూవీ చూడాలంటే వాళ్ళకి ఇంట్లోనే కూర్చొని మొత్తం మూవీని అంతా చూడొచ్చు. ఎందుకంటే రిలీజ్ అవ్వగానే బొమ్మలో వచ్చేస్తుంది. ఏం చేస్తున్నారో వాళ్ళకి బెనిఫిట్, వీళ్ళకి బెనిఫిట్. ఒక మూవీని ఒక హాల్లో చూడాలంటే దగ్గర 300 నుంచి 400 అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అంత పెట్టుకోలేరు. ఎందుకంటే ఒక డైరెక్టర్లు తప్పు, మనది తప్పు, ప్రజలది తప్పు, డైరెక్టర్లది తప్పు. మనం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అట్లా రేగిపోతున్నారు. ఒక మూవీని చూడాలంటే ఫస్ట్ వాళ్ళకి ఇంట్లోనే కూర్చొని మూవీని అంతా చూడొచ్చు. ఎందుకంటే రిలీజ్ అవ్వగానే బొమ్మలో వచ్చేస్తుంది కాబట్టి. అట్లా ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి బెనిఫిట్, వీళ్ళకి బెనిఫిట్. ఒక మూవీని ఒక హాల్లో చూడాలంటే దగ్గర 300 నుంచి 400 అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అంత పెట్టుకోలేరు. ఎందుకంటే ఒక డైరెక్టర్లు తప్పు, మనది తప్పు, ప్రజలది తప్పు, డైరెక్టర్లది తప్పు. మనం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అట్లా రేగిపోతున్నారు. ఒక మూవీని చూడాలంటే ఫస్ట్ మనం ఇంత డబ్బులు మనం పెట్టలేం కాబట్టి వాళ్ళు కూడా అంత పెట్టి హాల్లో అయితే ప్రమోట్ చేస్తున్నారు డైరెక్టర్స్. ఒక మూవీ ఇండస్ట్రీగా ఫస్ట్ అయితే సొసైటీ మారాలి, తర్వాత వీళ్ళు కూడా మారాలి సినీ ఇండస్ట్రీ అని చెప్పి నా సైడ్ నుంచి అయితే నేనైతే మాట్లాడుతున్నాను. ఇంకోటి ఏంటి అంటే ఇమ్మడి రవి గారిని అరెస్ట్ చేయడం అయితే ఒక ఎట్టకేలకు మంచిది అని చెప్పాలి. ఒక పాలసీ అయితే తగ్గిపోతుంది. ఎట్టకేలకు పోలీసు వాళ్ళు అతని దగ్గర నుంచి మొత్తం షట్ డౌన్ చేయడం కూడా జరిగింది. దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేసేయండి. ఒక వస్తువును కొనేటప్పుడు అది ఎవరైనా ఫ్రీగా ఇస్తున్నారని చెప్పేసి ఆలోచించడం కూడా జరగాలి. ఎందుకు అంటున్నారంటే ఎవరికి ఫ్రీగా ఇవ్వరు. ఒకటి జరుగుతుంది అంటే వెనకాల బెట్టింగ్ యాప్స్, కొన్ని యాప్స్ అయితే ఇల్లీగల్ యాప్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి.
దాని నుంచే వాళ్ళకైతే డబ్బులు వస్తున్నాయి. ఇమ్మడి రవి దగ్గర 20 కోట్లు ఉన్నట్టయితే మన ఎవరైతే పోలీసులు పట్టుకున్నారో వాళ్ళైతే చెప్పడం కూడా జరిగింది. ఎంత అమౌంట్ వచ్చిందంటే ఇది మన అమౌంటే కాదు, మన దగ్గర నుంచి అమౌంట్ వచ్చింది అని చెప్పేసి మనం అయితే అనుకోవాలి. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ గైస్.